స్థితిలో ఈ పరీక్షిత్తు ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాడు. అయ్యా దాహం వేస్తోంది, ప్రాణాలు కనబడుతున్నాయి, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. అక్కడ ఇంకెవరు లేరు ఆశ్రమంలో. ఆ ఉన్నటువంటి ఋషిగారేమో ఆ స్థితిలో ఉన్నాడు. అందుకని మంచినీళ్ళ కోసం అడిగాడు ఆయన. అడిగితే ఆ ఋషిగారు కదలలేదు, ఏమీ చెలించలేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఋషిని చూసిన తర్వాత ఈయనకి ఎంత గర్వం. నేను వచ్చినటువంటిది గమనించలేదు, నాకు నీరిమ్మని దప్పికలో ఉన్నటువంటి వాడిని కళ్ళు మూసుకుని ఇలా ఉన్నాడు అని ఆ కాసేపు చిన్న కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి అప్పుడు ఏం చేశాడంటే ఆ స్థితిలో ఆ పక్కనే చనిపోయి ఉన్నటువంటి పాము ఉంది. తన వింటితో ఈ పావుని ఎత్తి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఈ ఋషి స్థితిలో ఉన్నాడు. ఈ శమీకుడి కొడుకు ఒకడున్నాడు, వాడు శృంగి, వాడి పేరు. వాడు మిగతా పిల్లవాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఈయన ఎప్పుడైతే పాము వేస్తున్నాడో మెడలో ఆ వేసిన చూసినటువంటి మునికుమారులు వాళ్ళు వెళ్ళి ఒరే మీ నాన్నగారు మెడలో ఎవరో రాజు వచ్చి పావును వేసి వెళ్ళిపోయాడు మీ నాన్నగారు మెడలో అని చెప్పాడు. చెప్పేప్పటికీ వీడికి చాలా భయం వేసింది. అయ్యి బాబోయ్, పావును వేశాడు, మా నాన్నగారికి ఏమైపోతుందో అని వాడు భయపడిపోయాడు. వాడు వచ్చి చూశాడు, తండ్రి గారి మెడలో పాము వేలాడుతుంది. అది బతికుందో చచ్చిపోయిందో అటువంటి కూడా తెలియదు వాడికి. వాడు వెళ్ళి ముట్టుకుని చూద్దామంటే అమ్మ కరుస్తుందేమని భయం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు వచ్చి చూసి అప్పుడు వాడి కోపం వచ్చింది. ఏమిటంటే, మేము ఎప్పుడైనా ఏమైనా ఆశించామా, తపస్సు చేసుకుంటూ ఇక్కడ అరణ్యాల్లో ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళం ఎవరికైనా హింస తలపెట్టామా? అట్లాంటి చోటుకు వచ్చి పరిపాలకుడు అయితే మాత్రం అంత మదం ఆయనకి వచ్చి ఇలా పావును తీసి మెడలో వేసి వెళ్ళిపోయాడు మా నాన్నగారికి అని కోపం వచ్చి, శ్రీకృష్ణుడు భగవానుడు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయేప్పటికీ ఈ పరిపాలకులకి అందరికీ ఒళ్ళు పొగరెక్కింది, వీళ్ళందరూ కూడా ఇలా తయారే అనుకుంటున్నారు. అంతేగాని పరీక్షిత్తు గురించి వాడికి ఏం తెలియదు. వాడు అజ్ఞాని. వాడు కేవలం వాడు ఆశ్రమంలో ఉన్నాడు, తండ్రి గారు ఇచ్చినటువంటి దాంట్లో చెప్పినటువంటి కర్మలు చేస్తూ ఉన్నాడు, ఆ యజ్ఞయాగాదులు వాటిలో చేస్తాడు. ఇది తప్ప మిగతా విషయం అంతా ఏం తెలియదు వాడికి. అందుకని పరీక్షితుని శపించాలి అనేటువంటిది సంకల్పించాడు వాడు. అలా కోపించి అక్కడ కౌశికీ నది అనేటువంటిది ఉంది, అందులోకి వెళ్ళి దానిలో నీళ్లు ఆచమించి అప్పుడు ఒక పావును తెచ్చిన మెళ్ళో వేసినటువంటి ఎవరైతే ఆ రాజు ఉన్నాడో ఆ రాజు ఇవాళకి 7వ రోజున శివకేశవులు అడ్డొచ్చినా సరే తక్షకుడు అనేటువంటి పాము చేత కరిపింపబడి చనిపోవుగాక అని శపించేసేసాడు. అలా శపించి మళ్ళీ ఆశ్రమాన్ని తిరిగి వచ్చాడు. తండ్రిని చూశాడు, వాడికి ఏడుపు వచ్చింది, భయం వేసింది, ఏడుపు వచ్చింది. అయ్యో నాన్నగారికి ఏమైనా అయిపోతుందేమో అని, అంత పిరికివాడు. అప్పుడు ఆ శమీక మహర్షి తన యొక్క మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి సమాజ స్థితిలోంచి, అరే ఎందుకురా ఏడుస్తున్నావు, ఏమైందన్నాడు. అంటే నీ మెడలో పాము వేసాడు, భయాన్ని ఏడ్చాడు. మళ్ళీ నువ్వు ఊరి పాము ఉంటే భయా, పాముని తీసి పక్కన పడేసి ఏం జరిగింది అన్నాడు. వాడెవడో వచ్చి ఇలా వేశాడు రాజుగారు, వాడు పావుని మెడలోను నేను శపించాను. శపించావా అని దివ్యదృష్టితో చూశాడు. చూస్తే పరీక్షిత్ మహారాజు, వారు ఎంత పని చేసేవారో, ఘోరమైన పని, నువ్వు పరీక్షితుని శపించావా నువ్వు? ఆయన ఎవడు, సామాన్యుడా, రాజర్షి అయినా? ఆయన రాజే కాదు, ఋషి కూడా. ఆయన మనం ఎలాంటి ఋషులమో ఆయన కూడా అటువంటి ఋషి అయినా, సామాన్యుడు కాదు, అవతార పురుషుడైనటువంటి స్వామి యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడు. మనం అందరం ఇవాళ ఇలా ఉన్నాం, నిర్భయంగా హాయిగా మనం యజ్ఞాగాది కర్తవులు చేసుకుంటున్నాం, మన సత్కర్మాచరణ చేస్తున్నాం, ఎటువంటి రాక్షస బాధలు లేవు, మనకి ఎటువంటి కలి ప్రభావం లేదంటే కారణం ఆయనే. ఆయన శపించావు చనిపోమని. అంటే ఇది ఏమైనట్టు, దీనివల్ల మనకు నిలువ నీళ్ళు లేకుండా మనమేం చేసుకున్నట్టు, మనం నుంచున్న కొమ్మ మనం నరుక్కున్నట్టు. ఆయన ఏం చేశాడు? మనం చేసిన అపచారం కాదు. మన ఆశ్రమానికి అటువంటి మహానుభావుడు మన పరిపాలించి రక్షిస్తున్నవాడు వస్తే మంచినీళ్ళు ఇవ్వలేకపోయాం మనం. అసలు ఆయన ఆశ్రమానికి వచ్చి మంచినీళ్ళు కావాలని అడిగితే మంచినీళ్ళు ఇవ్వాలి, మనం ఇవ్వలేకపోయాం. మీరెవరూ లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను తింటూ ఉన్నాను. అలాంటి వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయిన అపచారం మనం చేసి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు చిన్న పొరపాటు చేసి శపించడమేనా?
ఎంత పొరపాటు చేసావు నువ్వు, మన తపస్సు ఇదేనా, మనకు చేయాల్సింది, మనం చేయాల్సిన పని అని చాలా బాధపడ్డాడు ఆయన శమీకుడు. నువ్వు పరమాత్మయే స్వయంగా కాపాడాడు అతన్ని గర్భంలోంచి. అలా భగవంతుడు కాపాడినటువంటి వాడిని నువ్వు చనిపోమని శపిస్తావా నువ్వు అంటే, నువ్వు భగవదపచారం చేసావు, భాగవతోపచారం చేసావు నువ్వు అన్నాడు కొడుకుని. అంటే ఆయన ఎంత మహానుభావుడు చూడండి. అసలు భాగవత ధర్మం అంటే ఎలా ఉంటుందో ఇందులో చూపించాడు. పరీక్షిత్తు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డాడు. అదే ఏమిటి, నేను అసలు వేటకెళ్ళడం ఏమిటి, ఎప్పుడు చేయకూడని పనికి చేద్దామని సంకల్పం నాకు రావడం ఏమిటి, ఈ వేటకు వెళ్ళడం ఏమిటి, విపరీతమైనటువంటి ఆలోచన. వెళ్ళినటువంటి వాడిని ఆ ముని ఆశ్రమానికి వెళ్ళి నాకు మంచినీళ్ళు లేని ఆయన మెడలో పాము వేయడం ఏమిటి, ఎందుకు ఇలా ప్రవర్తించాను నేను, ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎలా చేశాను నేను, దీని ప్రాయశ్చిత్తం ఎలాగ నాకు అనుకుంటున్నాడు ఆయన. ఆయన అంతటి మహానుభావుడు. మరి చూసారా, పరీక్షిత్తు ఆయన యొక్క స్థితి ఏం మారలేదు. ఆ కాసేపు జరిగింది ప్రేరణ, అది కూడా భగవత్ ప్రేరణ అని మనకు తర్వాత తెలుసుకోవాలి, లేకపోతే పొరపాటు చేయడు. అటువంటిది ఆశ్చర్యపోతున్నాడు, నా ప్రవర్తన ఏమిటి, ఇలా జరిగింది ఏమిటి, కాబట్టి జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం ఈ జన్మలోనే జరగాలి నాకు. ఇటువంటి పొరపాటు అంత ధర్మాలు చేశాను, ఈ మాత్రం పొరపాటు చేస్తే పర్లే అనుకోలేదు. మామూలుగా ఎలా అనుకుంటాం, పర్లేదండి, మనం ఇన్నాళ్ళ నుంచి ప్రేయర్ చేస్తున్నాం, ఇన్నాళ్ళ నుంచి పూజ చేస్తున్నాం, ఇలాంటివన్నీ చేస్తున్నాం, ఈ చిన్న పొరపాటు చేసిన భగవంతుడు మనం క్షమించేస్తాడులే అని మనం అనుకుంటాం. క్షమించాలి అని మన ఉద్దేశం, క్షమించేస్తాడులే అనుకుంటాం. దీన్ని ఏమంటారంటే విష్ఫుల్ థింకింగ్ అనుకుంటారు. అంటే మనం పొరపాటు చేసిన చిన్న పొరపాటుగా మనం చేసింది, పెద్ద పొరపాటు ఏముందండి, అందుకని భగవంతుడు మనం క్షమించాలి. పరీక్షితులు అనుకోలేదు, ఎంత అపచారం. ముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన మెడలో పాము వేయడమా, ఇంతటి వివేకం ఉన్నటువంటి వాడిని ఎందుకు ఇలా ప్రవర్తించాను, కాబట్టి దీని ప్రాయశ్చిత్తం ఈ జన్మలోనే జరగాలి, ఈ పాపం ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి. ఏం చేయాలనుకుంటున్నాడు, ఇందులోకే శమీకుడు మహర్షి కబురు పంపించాడు. ఎందుకని, ఈ శాపం తిరిగి తిప్పడానికి అవకాశం లేదు, అది కూడా ఇచ్చారు ఇక్కడ. ఏమిటి శాపం ఎందుకు అని వాడు కొడుకుతో అన్నాడు, ఇంత కఠినమైనటువంటి శాపం ఇవ్వడానికి నాకు ఏం ద్రోహం చేశాడు రాజు, నువ్వు చేసిన పని ఏమిటి అని. అందుకని ఈ శాపాన్ని తిప్పడానికి కూడా వీలేదు. పొగరు వయస్సులో ఉన్నటువంటి ఓ బాలుడా పరీక్షితంగా ఎవరనుకున్నావు నువ్వు అని చెప్పాడు ఆయన. అని చేసిన తర్వాత దీని ఫలితం ఏమైంది చూసావా, ఆ రాజు కనుక లేకపోతే మనం ఏమవుతామో చూడు అని చెప్పాడు. ఆయన భాగవతోత్తముడు, భరతవంశంలో పుట్టినటువంటి పరమ భాగవతోత్తముడు పరీక్షిత్తు. ఆయన నువ్వు శపించి ఇలా చేసావు నీ చపల బుద్ధితోనూ, ఎంత మనలాంటి వాళ్ళందరికీ కూడా ఎంత పెద్ద ఆపదది, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆపద అని ఇక్కడ అన్నారు. మేస్టర్ చెప్పారు, శమీకుని కుమారుడు శృంగికి శాపం మరలించడం శక్తి లేదు. కారణం ఏమనగా అతని తపశ్శక్తి నిగ్రహ సామర్థ్యం తప్ప అనుగ్రహ సామర్థ్యం లేదు. వాడికి వన్ సైడెడ్ శపించేయడం చేద్దామని, కానీ శపించినటువంటిది తప్ప అనుగ్రహించడం చేత కాదు. వాడు కొరవేదవాడు అని శపించే శక్తి వాడికి ఎలా వచ్చింది అంటే, వాడు ఏదో ఉపాసన చేయడం. మనకు కూడా మనం రెగ్యులర్గా క్రమం తప్పకుండా మనం ప్రేయర్ చేసుకుంటూ క్రమం తప్పకుండా రోజు పారాయణ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దానివల్ల కొంత మనం ఏదైనా ఇది చేస్తే అవుతుంది, అదంతా మన పవర్స్ అనుకుంటాం. చాలా ప్రమాదం. మామూలుగా ఉన్నటువంటి వాడు కంటే నిత్యం భగవత్ సాధన పారాయణ చేసుకుంటూ ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే మరీ ప్రమాదం. ఎందుకని అవతల వాడికి అపచారం చేయకూడదు. అది తెలియక వీడు చేశాడు. అందుకని శమీకుడు ఏం చేశాడంటే, ముందు రాజుగారికి తెలియజేయాలని చెప్పి కబురంపించాడు. అయ్యా, ఇలా పొరపాటు జరిగిపోయింది మా చేత, నా కుమారుడు నేను ఇలా శపించాడు, వాళ్ళని 7వ రోజు నువ్వు చనిపోతావు అని చెప్పి శపించాడు అని చెప్పి చాలా బాధపడుతూ చేశాడు. చేస్తే పరీక్షిత్తు తిరిగి శపించగలడు. ఎందుకంటే పరీక్షిత్తు రాజర్షి. ఈయన అదే అంటాడు, మనం ఋషులమే, ఆయన రాజర్షి, రాజు అయ్యిండు కూడా ఋషి అయినటువంటి వాడు. కాబట్టి పరీక్షిత్తు తిరిగి శపించగలడు. కానీ పరీక్షిత్తు శపించాడా? లేదు. ఆనందపడ్డాడు. అదేమిటండి, నువ్వు 7వ రోజు చచ్చిపోతావని శపించాడు వాడని చెప్తే పరీక్షిత్తు ఆనందపడ్డాడు. ఎందుకు ఆనందపడ్డాడు?
అబ్బా భగవద్ అనుగ్రహం కలిగింది నా మీద, ఈ పాపం యొక్క ప్రాయశ్చిత్తం ఈ జన్మలోనే అయిపోయింది ఆ శాపంతో, ఎంత మంచి పని జరిగింది ఆనందపడుతున్నాడు పరీక్షిత్తు. ఆనందపడి ఇంక నెక్స్ట్ మన కర్తవ్యం ఏమిటి, 7 రోజుల్లో మనం శరీరం వదిలేస్తాం, ఈ 7 రోజుల్లో ఏం చేయాలి అనుకున్నాడు. అనుకుని తన కుమారుడైనటువంటి జనమేజయుడిని పిలిచాడు. చెప్పి ఇవంతా కూడా చెప్పి, నాయనా ఇంక రాజ్యభారాన్ని నీకు అప్పచెబుతున్నాను అని జనమేజయుడిని రాజుగా అభిషేకం చేసి రాజ్యభారం అంతా అప్పచెప్పేసాడు. ఇంకా పూర్తిగా ప్రాయోపవేశం చేశాడు. చేసి నాకు మోక్షధర్మాన్ని భగవద్ధర్మాన్ని ఇచ్చేటువంటి పెద్దలను ఆహ్వానించి వాళ్ళ దగ్గర నుంచి ఉపదేశం పొంది ఈ శరీరం వదిలేసే లోపల ఆ ఉపదేశాన్ని పొందాలి, దివ్యమైనటువంటి ఉపదేశాన్ని, భాగవతమైనటువంటి ఉపదేశాన్ని పొందాలి అని చెప్పి అనిపించింది ఆయనకి. అలా అనిపించి అందరినీ కూడా ఆహ్వానించాడు. బ్రహ్మర్షుడు, రాజర్షి, మిగతా ఋషులందరూ వచ్చారు. అలా వచ్చినటువంటి సందర్భంగా అప్పుడు నా శరీరం పాము కరుస్తుందని నాకేం భయం లేదు, ఆ విషయం నా శరీరంలోకి ఎక్కుతుందని భయం లేదు, ఎందుకంటే దానివల్ల నాకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, ఇది ఈశ్వర సంకల్పం అనేటువంటిది. నేను ఒక్కటే కోరిక ఉందన్నాడు. ఏమిటంటే రాబో జన్మలన్నిటి యందు కూడా విష్ణు స్మరణ యందు ఆసక్తియు, విష్ణుని కూర్చిన పలుకులు వినుట యందు అభిలాషయు, విష్ణుని పాదపద్మములు సేవించే అవకాశమును మీరు నాకు ప్రసాదింపుడు అని కోరాడు. ఆ వచ్చినటువంటి ఋషులందరినీ కోరాడు, ఆశీర్వదించమని కోరాడు. ఏమని ఆశీర్వదించమని? రాబో జన్మల్లో కూడా ఎప్పుడూ విష్ణు స్మరణ ఉండేట్టుగా నన్ను ఆశీర్వదించండి, విష్ణుమూర్తిని కూర్చిన పలుకులు వినేటువంటి అభిలాష నాకు ఉండాలి. అంటే ఏమిటి? ఏమి విషయాలు, ఎవరు మంచి విషయాలు చెప్తారో, భగవంతుడి గురించినటువంటి సద్గుణాలు ఎవరు చెప్తారో అవి వినాలి అని దాని అందే అభిలాష ఉండేట్టుగా నన్ను ఆశీర్వదించండి. విష్ణుని పాదపద్మములు సేవించే అవకాశము అంటే మనస్సునకు దేవుని స్మరణ చేయమని కుతూహలం లేనిచో మిగిలిన సాధనలు అవి లేవు, సాధ్యము కావు. ఏదైనా మిగతా సాధనలన్నీ సాధ్యము అంటే ముందు మనసులో మనకు కుతూహలం ఉండాలి. దేని యందు భగవంతుని స్మరణ చేయాలనే కుతూహలం మనసులో పుట్టాలి. అట్టి మనస్సు కావాలని కోరుటయే ఉత్తమమైన లక్షణము. మంచి వస్తువులను కోరుట కన్నా ఈ వాక్యం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి వాక్యాలు ఇలాంటివి ఇస్తారు, మాస్టర్ గారు వాక్యాలు, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే మంచి వస్తువులను కోరుట కన్నా అవి నచ్చునట్టి స్వభావం కోరుట ముఖ్యం. చూసారా, ఏది మంచిదో దాని మనకు నచ్చాలనేటువంటి స్వభావం మనకు రావాలని కోరుకుంటే అప్పుడు మనం ఏది మంచిదో దాన్నే మనం కోరుతాం. ఆ స్వభావం మనకు స్వభావం అయిపోతుంది. అందుకని మంచి వస్తువులు కావాలని కాదు, మంచి ఏవైతే ఉన్నాయో. అందుకని ఇది మనం చాలాసార్లు ఈ వాక్యం చదువుకుని మనం లోపల పెట్టుకోవాలి. మనకు కూడా అభ్యాసం కావాలి. ఏమని? మంచి వస్తువులను కోరుట కన్నా అవి నచ్చునట్టి స్వభావం కోరుట ముఖ్యం. మంచి విషయాలు చెప్తే మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మంచి విషయాలు చెప్పామనుకోండి, చెప్తున్నారు, నచ్చకపోవచ్చు ఒకసారి. అలా కాకుండా మంచి విషయాలు నచ్చేటువంటి స్వభావం వచ్చేట్టుగా ఇది చెయ్యి స్వామి, చెయ్యండి మీరందరూ అని కోరాడండి ఋషుల్ని. అంతేగాని వేరే మోక్షాన్ని కూడా వేరే అడగలేదు ఈయన. నాకు ఈ జన్మ లేకుండా చేయండి అవే అడగలేదు. రాబో జన్మల్లో అని అడిగాడు. అని అడిగితే పైగా ఇంకేమన్నాడు? ఈ 7 రోజులు గోవిందుడి మీద పాటలు పాడండి, విష్ణు భక్తుల యొక్క కథలను చెప్పండి, విష్ణు భక్తుల యొక్క కథలు చెప్పమన్నాడు. ఈ 7 దినముల్లో నాకు కళ్యాణం సిద్ధించినట్టు చూడండి. కళ్యాణం అంటే పరమ శుభం, ముక్తి మార్గం నాకు చూపుడు అని అక్కడ గంగానది ఒడ్డున ప్రయోపవేశం చేసి ఉంటే అప్పుడు దేవతలు సంతోషించి ఇతని మీద పూలవర్షం కురిపించారు ఆకాశం నుంచి ఈ పరీక్షిత్తు మీద. అటువంటి మహానుభావుడైన. అప్పుడు సభలో ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ అన్నారు, రాజోత్తమ నీ చరిత్ర మహాచిత్రము. మీ తాతలు తపోధనులు, వారు విష్ణువు యొక్క సామీప్యమును కోరి రత్నమయ సింహాసనములను విడిచిపోయారు. వాళ్ళ రాజ్యాలు సింహాసనాలను కోరినటువంటి వాళ్ళు కాదు నీ తాతలు, ధర్మరాజు వాళ్ళందరూ కూడా. నీవు నారాయణ ధ్యానమందు సాటి లేనివాడవు.
నీవు ఈ దేహం విడిచి శోకం లేనిది, బాధ లేనిది, రజోగుణం లేనిది అయిన లోకము సమత్వంతో చేరినంత వరకు మేము ఇచ్చటనే ఉండి నీ మాటలు వినుచు నీ దివ్య ప్రచారం చూచుండేదము అని. అప్పుడు ఋషులందరూ కూడా అక్కడ ఉండి చేస్తుంటే అప్పుడు అక్కడికి ఈ ఉపదేశం ఇవ్వడం కోసం మరి ఇంతమంది ఋషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళదే ఎందుకు ఉపదేశం ఇవ్వట్లేరంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం. ఇంతలో ఒక చక్కని అవధూతమూర్తి అయిన మూర్తి దైవయోగంలో వారి ఎదురు సాక్షాత్కరించాను. ఇందులో ఈ శుకుడు గురించినటువంటి పద్యాలు ఒక 2 పద్యాలు ఉన్నాయి. అవి చాలా ఆ సుఖయోగేంద్రుడు రావడం అనేటువంటిది అసలు మనం ఊహించలేము. భాగవతంలో పోతన గారు ఇచ్చినటువంటి భాగవతంలో పద్యాలు, అలాగే మాస్టర్ గారు రాసలీల అనేటువంటి చిన్న కావ్యం రాశారు. చిన్న కావ్యం, పెద్ద కావ్యం కానీ మనకి ఇప్పుడు కొంచెం అవైలబుల్ అది. అందులో శుకుడిని గురించి మాస్టర్ గారు రాసినటువంటి పద్యాలు అందులో కూడా ఇచ్చారు. సుఖయోగేంద్రుడు ఎటువంటి వాడో ఆయన వస్తుంటే ఎలా కనబడిందో ఇచ్చారు భాగవతంలో. ప్రతి నిమేషము పరబ్రహ్మము నీక్షించి మదిజొక్కి వెలుపల మనచువాడు, కమలంబుల మీది భృంగముల కైవడి మోపై నెరసిన కేశపటలివాడు, గెరవ్రాసి మాయనంగీకరించిన భంగి వసనంబు కట్టకవచ్చువాడు, సంగిగాడని వెంటజాటు భూతములు నా బాలురహాస శబ్దములవాడు, మహిత పదజాను జంఘోరు మధ్య హస్త బాహువక్షోగళాన ఆనన ఫలకర్ణ నాసికా గండ మస్తకనయన యుగళు అయిన అవధూతమూర్తివాడు అరుగుదించే. చాలా అద్భుతమైనటువంటి వర్ణం. ఆ ఎటువంటి వాడు అనేటువంటిది ఈ శ్లోకంలో ఒక పద్యంలో చెప్పాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటిదో. ఎటువంటి వాడు ప్రతి క్షణము బ్రహ్మను చూసిన మనస్సు పరవశం చెందగా బాహ్య ప్రపంచం చూసి మరచినవాడు. అంటే బ్రహ్మనే చూస్తూ ఉంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తూ ఉంటాడు తప్ప ఇంకేం వేరే కనబడదు ఆయనకి. ఎవరిని చూసినా, ఏ వస్తువు చూసినా, ఎవరిని చూసినా నిరంతరము పరబ్రహ్మం అనేటువంటి అనుభూతిలో ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు సుఖయోగేంద్రుడు. పద్మముపై తుమ్మెదలు తిరుగుతున్న మగమును నల్లని ముంగుర్లు కదులుచున్నవి. మాయను తన యందు ఒక భాగముగా లీనము చేసుకున్నట్లు దిగంబరుడై వచ్చుండును. ఇతడు నడుచుండగా పిల్లలు నవ్వుచూ వెనుక పరిగెత్తుదురు. ఆ దృశ్యము ఇతనికి సంగము లేదని పంచభూతములు ఘోషించున్నట్లుగా ఉండును. పాదముల నుండి శిరస్సు వరకు అతి మనోహరమైన మూర్తి గలవాడు. ఇక్కడ మాస్టర్ గారు ఒక విషయం చెప్పారు. బాలకులు తన వెంబడి బిగరగా వెగిలిగా నవ్వుచున్నను సుఖయోగి ఆ దృశ్యములు ఏవి గోచరించవు. వారిలో కూడా పరబ్రహ్మమే గోచరించును. కనుకనే వానికి బాహ్య ప్రపంచము లేదు. అంటే మనం శరీరంతో మనం ఉన్నాం, కానీ మనం ఉన్నామని లోపల ఉన్నటువంటి దానికంటే మనకి ఎక్కువ బయట ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. బయట ప్రపంచం కనిపించడం అంటే ఏమిటి? బయట ప్రపంచం వాళ్ళందరూ కనిపించడం గర్విడు. ఇదంతా కూడా బయట వ్యక్తులు, వాళ్ళ గుణాలు, వాళ్ళ వ్యవహారం ఇదంతా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈయనకు అసలు అవేం లేవు. అటువంటి వాడు శరీర ఆకారాదులు మనస్సులచే ఆరోపింపబడినవి. అందున్నది పరబ్రహ్మమే అని శుకుని భావంలోని పరవశత్వం. ఆయన పరవశత్వంలో ఉంటాడు ఎప్పుడు. పరవశం అంటే అర్థం ఏంటి? పరుడైనటువంటి భగవంతుడి యొక్క వశంలో ఉంటాడు. అది పరవశం అంటే. పరవశం అనే పదం మనం వాడుతూ ఉంటాం. పరవశం అంటే ఏదనుకుంటాం. పరవశం అంటే పరుడంటే ఎవరు? అన్నిటికంటే పరుడైనటువంటి వాడు భగవంతుడు. అందుకని ఆయన వశంలో ఉంటాడు తప్ప మిగతావి కామక్రోధాదులు ఇటువంటి వశంలో ఉన్నాడు ఆయన. అటువంటి వాడు ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడూ ఎవరిని కోపింపడు. ఎందుకు? వాళ్ళు నాకేం చేశారు, వీళ్ళు నాకేం చేశారు అనుకోడు. ఎవరిని ఏమీ కోరడు. అటువంటి వాడు, ఇటువంటి వాడు ఆయన నడిచి వచ్చాడు. అందుకనే గురు సంప్రదాయం అనేటువంటిది ఎటువంటిదో కూడా ఇక్కడ చెప్పకుండా చెప్పారు. సద్గురువు అయినటువంటి వాడు ఆ సమయం వచ్చినప్పుడు, మనలో ఆర్తి కలిగినప్పుడు గురువే స్వయంగా శిష్యుడి దగ్గరికి వచ్చి
చేస్తాడనేటువంటిది సంప్రదాయం. అందుకనే వాల్మీకి దగ్గరికి కానీ వ్యాస మహర్షి దగ్గరికి కానీ నారద మహర్షి ఆయనే స్వయంగా వచ్చి ఉపదేశం చేశాడు. ఇక్కడ మళ్ళీ పరీక్షిత్తులో ఎప్పుడైతే ఆర్తి కలిగిందో అప్పుడు గురువు అయినటువంటి ఆ శుకయోగీంద్రుడు తనే స్వయంగా వచ్చి భాగవతాన్ని ప్రసారించడం కోసం వచ్చాడు. అది ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయం. అలాగా వచ్చినటువంటి వాడు అప్పుడు అన్నాడు, పరీక్షిత్ చూసే ఆయన అందరూ చూశారు. చూస్తే ఆ శుకయోగేంద్రుని చూస్తే అందరికీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడే మళ్ళీ వచ్చాడు అనేటువంటి తప్ప ఇంకో అనుభూతి ఉండదు. అటువంటి వాడు ఆయన. చిన్న పిల్లవాడు, అంటే 15-16 ఏళ్ళ వయస్సు ఉన్నట్టుగా ఉంటుంది. కానీ పూర్తిగా వెలుగుగా ఉన్నటువంటి వాడు, అవధూత అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయన నడిచి వచ్చాడు. వస్తే వయస్సులో చాలా పెద్దవాళ్ళు, మిగతా మహర్షులందరూ, రాజర్షులు, బ్రహ్మర్షులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా అతన్ని చూసి ఆహా, భగవంతుని స్వయంగా చూసినట్టుంది అనుభూతి పొందినటువంటి వాడు అనమాట. అటువంటి వాడు శుకయోగేంద్రుడు. శుకయోగేంద్రుడి హృదయం అంతయు శ్రీకృష్ణ ధ్యానమయము. ఎందుకు శుకయోగేంద్రుడిని చూస్తే కృష్ణుని చూసినట్టుగా ఉందంటే ఆయన హృదయం అంతా కృష్ణుడే నిండి ఉన్నాడు, వేరే ఇంకోటి ఏం లేదు. కృష్ణ భక్తుడుగా పరీక్షిత్తు కృష్ణ ప్రశంస చేసి మొక్కుటానుగా శుకయోగేంద్రుని హృదయమందలి దేవుని ప్రార్థించుటయ్యే. అటువంటి వాడు. అటువంటి ఆయన్ని తనంతట తానుగా తను వచ్చినటువంటి గురుస్వరూపుడైనటువంటి ఆయన్ని పరీక్షిత్ మహారాజు అడిగాడు, అయ్యా 7 రోజుల్లో నేను శరీరం వదిలేస్తున్నాను తెలుసు నాకు. ఈ 7 రోజుల్లో నేను ఈ శరీరం వదిలేసే లోపల మరి భగవత్తత్వాన్ని తెలుసుకుని నేను ఏదైనా ఆ దివ్యమైనటువంటి దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతాడు. నేను 7 రోజులు చనిపోతాను కదా ఉంది, మరి ఎలాగా అని మోక్షానికి కావాల్సినటువంటిది తెలుసుకోవాలంటే 7 రోజులు సరిపోతుందా అన్నట్టుగా. అప్పుడు శుకయోగేంద్రుడు అంటాడు, 7 రోజులు ఎందుకయ్యా, ఒక ముహూర్తకాలం చాలన్నాడు. ముహూర్తం అంటూ ఉంటాం మనం. ముహూర్తం అంటే ముహూర్తం పెట్టారంటూ ఉంటారు కదా మనకి. ఏమిటి ముహూర్తం అంటే? ముహూర్తం అంటే 2 గడియలు కాలం. 2 గడియల్ని ఒక ముహూర్తం అంటారు. మరి గడి అంటే ఎంతండి అంటే సుమారుగా 12 నిమిషాలు. ముహూర్తం 24, గడి 24 నిమిషాలు, ఒక గడి 24 నిమిషాలు. అటువంటిది ఈయన చెప్పాడు, అయ్యా ఎంతోసేపు అక్కర్లేదు అని ఖట్వాంగుడు అనేటువంటి వాడిని కథ చెప్పాడు. మొట్టమొదట వాడు ఖట్వాంగుడు అని ఒకడు ఉన్నట్టు. ఓ కురువంశ భూపతి ఈయన అంటున్నాడు శుకయోగేంద్రుడు. పూర్వము ఖట్వాంగుడని ఒక రాజు ఉండేవాడు. అతడు సప్తద్వీపములను ఏలెను. ఆ సమయమున ఇంద్రాది దేవతలు భయంకరులైన రాక్షసులతో పోరాడి ఓడిరి. ఇది మనకి ఎప్పుడు పురాణాల్లో చూస్తూ ఉంటాం. ఇంద్రుడు ఆయనతో పాటు మిగతా దేవతలు, ఒక్కోసారి చాలా బలవంతులైన రాక్షసులు వస్తారు. వాళ్ళతో పోట్లాడి వీళ్ళు రాక్షసులతో చేతుల్లో దేవతలు ఓడిపోతుంటారు. ఓడిపోయి మళ్ళీ బ్రహ్మని విష్ణువుని ప్రార్థిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ బ్రహ్మ విష్ణు ఎవరెవరు అనుగ్రహించి మళ్ళీ వీళ్ళ పోస్టులో ఇంద్రుడిని వెళ్ళి పెట్టాలన్నమాట. అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఏమిటి విచిత్రం, మరి మనం దేవతలనేమో కొలుస్తూ ఉంటామా, రాక్షసులనేమో వీళ్ళు రాక్షసులు అని అంటూ ఉంటామా, మరి వాళ్ళ చేతిలో వీళ్ళు ఓడిపోవడం ఏమిటి, వీళ్ళని మళ్ళీ అక్కడ పెట్టడం ఏమిటి అంతాను అనిపిస్తుంది మనకి. పైగా అంతకంటే విచిత్రం ఇక్కడ చూడండి. ఏమిటంటే ఖట్వాంగుడు మరి ఇక్కడ కురువంశంలో పుట్టినటువంటి రాజు ఈయన ఖట్వాంగుడు. అతను సప్తద్వీపాలని కూడా వెళ్ళినటువంటి రాజు. అప్పుడు ఇంద్రాది దేవతలు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఓడిపోయి ఒక ఖట్వాంగుడు నువ్వు వచ్చి మాకు సాయం చేయాల్సిన అడిగారు వీడిని.
ఈ ఖట్వాంగుణ్ణి. అప్పుడు ఈయన స్వర్గానికి వెళ్ళి రాక్షసులందరినీ ఓడించి చంపేసేసి ఆవిడ దేవతలు మళ్ళీ గెలిచేట్టుగా చేసేట. చేస్తే ఆ దేవతలు మెచ్చుకుని నీకేం వరం కావాలని అడిగారట. ఇదేమిటిది? ఆ దేవతలేమో రాక్షసుల చేతిలో ఓడిపోయారు, ఈయనేమో వెళ్ళి రాక్షసులను చంపి దేవతల్ని రక్షించాడు. ఆ దేవతలు మరి నీకేం వరం కావాలని ఈయన అడుగుతున్నారు. ఇదేమన్నా ఆడదిడ్డంగా లేరండి మరీను అని. అంటే మనం ఇలాంటి చదువుకున్నప్పుడు ఏమనుకుంటాం, తెలియకపోతే ఆ పురాణాల్లో కథలన్నీ ఇలాగ ఆడదిడ్డంగా ఉంటాయనుకుంటాం. అందుకనే మేషాలు లాంటి వాళ్ళు దిగొచ్చి మనకి ఓరి సన్నాసులారు ఇది కాదు, నేను అర్థం ఇది చెప్తే కానీ మన నాన్నటి వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఈ కథ మాస్టర్ గారు ఇచ్చినటువంటి విద్యావత వివరణం. ఈ కథ విచిత్రమైనది. దేవతలు గెలవలేని రాక్షసులను మానవుడు గెలుచుట ఎటు సంభవం? దేవతలేమో గెలవలేకపోయారా, మానవుడు గెలుస్తాడు ఆ రాక్షసుల్ని. గెలిచిన వాని సహాయం కోరిన దేవతలు వానికి వరమిచ్చుటట్టు. వీరు మరీ విచిత్రంగా ఉంది. వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళని వచ్చి వాళ్ళని వీడు గెలిచి వాళ్ళని మళ్ళీ వీడికేమో మేము వరాలు ఇస్తూ ఉంటారు. ఈ దేవతలు ఏమిటిది అను సమస్యలు ఇందుకు కలవు. ఇందులో రహస్యం ఏమనగా దేవతలు బ్రహ్మాండమునందు ఉన్నట్లే మన శరీరమునందు ఉందరు. ఇది మనకు తెలియదు. అందుకని మనకి ఎందుకు అర్థం కాదంటే ఈ దేవతలు ఎక్కడో బ్రహ్మాండంలో ఉన్నారు. వాయువు, ఇంద్రుడు, అగ్ని, యముడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు అనుకుంటున్నాం కదా. అక్కడ ఉన్నారు. బ్రహ్మాండంలో పనిచేసేటువంటి ఆ దేవతలే అదే దేవతలు మనలో పనిచేస్తున్నారు, మన శరీరంలో. దాన్ని బ్రహ్మాండ సృష్టి అంటారు, ఇది పిండాండ సృష్టి అంటారు. ఈ రెండుకి ఫార్ములా ఒకటే. అందుకనే మనకి తర్వాత దీంట్లో వస్తుంది. బ్రహ్మాండ సృష్టి వచ్చిన తర్వాత పిండాండ సృష్టి వస్తుంది. దాన్నే కాస్మోజెనిసిస్, యాంథ్రపోజెనిసిస్ అంటారు సైన్స్లో. కాస్మోజెనిసిస్ అంటే బ్రహ్మాండములు, సూర్యగోళ, గ్రహగోళ తారకాదులు అవన్నీ పుట్టడం, అది కాస్మోజెనిసిస్. మన భూమి ఎలా పుట్టింది ఇవన్నీ కూడా దాంట్లో భాగాలు. తర్వాత యాంథ్రపోజెనిసిస్ అంటే జీవులు ఎలా పుట్టారు, వాళ్ళ పరిణామం ఏమిటి అని చెప్పేటువంటిది ఇది. ఈ రెండింటికి ఫార్ములా ఒకటే. ఈ రెండింటిలోనూ పనిచేసే దేవతలే. అట్లే ఖట్వాంగుని శరీరం నందు కూడా కలరు. అందరి శరీరంలో ఉంటారు, అలాగే వాడి శరీరంలో కూడా ఉన్నారు. వారు దేహము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అనువానికి అధిపతులు. మనలో దేవతలు ఏ రకంగా ఉంటారండి? మన ఇంద్రియాలకు అధిపతిగా ఉన్నటువంటి వాడిని ఇంద్రుడు అంటారు. అలాగే మనలో ఇంద్రుడు ఉంటాడు. మన మనస్సుకు అధిపతి అయినటువంటి వాడు, బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు బృహస్పతి గారు ఉంటాడు. వారు ఉండగానే అహంకారము, కామము, క్రోధము మొదలగు భయంకర రాక్షసులు దేహ సృష్టిని ఆశ్రయించి పుట్టుదురు. ఎప్పుడైతే మనం శరీరం ధరిస్తామో అప్పుడు తప్పనిసరిగా మనలో ఇవన్నీ పుడతాయి. ఎందుకంటే మనకి దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది. వీటి వల్ల ఏమవుతుంది? మనసులో కామం, క్రోధం ఇవన్నీ కూడా మనలో పుడతాయి. వారిని జయించుట ఈ దేహమందరి దేవతలకు సాధ్యం కాదు. ఇది అక్కడ రహస్యం. ఈ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆధిపత్యం వహించినటువంటి దేవతలకి ఈ శత్రువులను జయించడం వీళ్ళకి సాధ్యం కాదు. వీళ్ళందరూ వీళ్ళకి జీవుని సహాయం కనుక ఓడిపోదురు. జీవుని సహాయం అర్థించరు. జీవుడు సాధన చేసి ఊర్ధ్వలోకములను అనగా ఉత్తమ ప్రజ్ఞలను యానం చేసి చేరుకొనడం వలన ఈ రాక్షసులను చంపును. అంటే జీవుడు, ఈ శరీరాన్ని పొందినటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు భగవంతుడి యొక్క వెలుగే. ఈ శరీరం అనేటువంటిది, ఈ మనస్సు, ఇంద్రియాలు అనేటువంటి వాటిని, వీటికి పట్టినటువంటి ఈ రాక్షసులు ఈ గుణాలని అవి జయించలేవు. కానీ ఈ జీవుడు భగవంతుడిని ఆశ్రయించి తన ఊర్ధ్వలోకాలంటే మనలో ఊర్ధ్వమైనటువంటి ప్రకృతి వైపుకి మనం యానం చేసి అక్కడ సాధన చేసి అప్పుడు వీటిని జీవుడు జయించగలడు. అది దీని అర్థం. నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ కథల్ని. లేకపోతే వాళ్ళు హిస్టోరియన్స్ వాళ్ళు రాస్తారు కదా, అలాగే ఉంటుంది, ఏడిసినట్టుంది. వాడికి అర్థమైంది, మనకు కూడా అలాగే అర్థం చదువుకుంటాం గుడ్డిగాను. నాన్సెన్సికల్గా ఉండదు కథ అంతాను మామూలుగా చదివితే. మరి అందుకని మనలో ఎవరు వీళ్ళని జయించగలరు? మనలో దేవతలైనటువంటి అధిపతులుగా ఉన్న వాళ్ళు జయించలేరు.
ఎవరు జయించగలంటే జీవుడే ఈ సాధన చేసి ఉత్తమ లోకాలు అనేటువంటి వాటిని పొంది ఆ